సరే పోలీసు వారు ఏదో రాజకీయ ఒత్తిళ్లకు లోనై నా మీద కోపంతో ఏ చంద్రబాబు నాయుడు గారో ఏ లోకేష్ గారో చెప్తే పోలీసు వారు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా 7 years బిలో ఉన్న వాటికి రిమాండ్ ఇవ్వకూడదు. దట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా. రిమాండ్కి పంపకూడదు, ఇమీడియట్గా నన్ను రిలీజ్ చేయాలి, రిమాండ్ రిజెక్ట్ చేయాలా. దట్ వాజ్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది ల్యాండ్ మ్యాజిస్ట్రేట్స్, ల్యాండ్ జడ్జెస్. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన గౌరవ కోర్టు వారు వాటిని రిజెక్ట్ చేయాలి, పూచీకత్తు మీద వదిలిపెట్టాలి. కానీ అలా జరగలేదు. ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, గౌరవ ఆఫీసర్సు రిమాండ్కి పంపారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇల్లీగల్. దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. ఇది జరగకూడదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యంలో చట్టం మీద విలువ పోతుంది, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్కి విలువ పోతుంది, సర్క్యులర్స్కి విలువ పోతుంది. అది నా బాధ తప్ప నన్ను ఏదో 18 రోజులు పెట్టారని కాదు. దాని మీద కూడా ఎందుకు చెప్తున్నా, దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఎవరైతే ద ల్యాండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మైండ్ అప్లై చేయకోకుండా నన్ను రిమాండ్కు పంపారో, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో కూడా నన్ను రిమాండ్కి పంపారో, దాని మీద ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్ట్ మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతే కాదు, ఇంకా చాలా విషయాల మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.